ఆ రోజు ఆయన గాడిద మీద వచ్చాడు, ఇంకోసారి రాబోతున్నాడు. ప్రకటన గ్రంథం ఉంటుంది, ఏమన్నా తెలుసా? తెల్లని గుర్రములనెక్కి వస్తున్నాడు. ఈసారి వచ్చేది యుద్ధానికి. ఒకసారి శరీరధారిగా వచ్చాడు సమాజంలోనికి, సమాధానం. ఈసారి రాబోతుంది మధ్య ఆకాశం. ఎలా వస్తాడు? తెల్లని గుర్రములనెక్కి వస్తుంది. ఇప్పుడు ఎందుకు తెలుసా? యుద్ధం. ఆయన నోటు నుండి ఏమొస్తుందట? వాడి అయిన ఖడ్గం బయలు పెడుతుంది. నోటి మాటతో చంపాడు. నోటి మాటతో చంపేస్తాడు. నోటి మాటతో. ఎందుకంటే ఆయన నోటు నుండి వాడి అయిన ఖడ్గం. అందుకే ఇప్పుడు లోకానికి సమాధానం, రేపు రాబోతుంది ఆయన యుద్ధం. ఆ యుద్ధాన్ని తట్టుకునే దమ్మెవడికి. ఈరోజు ఎవడైతే మన మీద ఎగురుతున్నాడో, ఈరోజు ఎవడైతే మన మీద తిరగబడుతున్నాడో, ఈరోజు ఎవడైతే మనం అన్నచడానికి చూస్తున్నాడో, ఈరోజు ఎవడైతే మనం చంపడానికి చూస్తున్నాడో, వాళ్ళందరి మీదకి ఒక రోజు యుద్ధానికి రాబోతున్నాడు. యుద్ధానికి రాబోతున్నాడు. ఆ యుద్ధం నుంచి తప్పించుకునే మగాడెవడు ఉండడు. ఆయన గెలిచే దమ్మెవడికి లేదు. కాబట్టి గాడిద మీద వచ్చినప్పుడు అంగీకరించండి, గుర్రం మీద రాకముందే ఆయనకు లోబడుకోండి. ఆయన పిల్లలు అవ్వండి. గాడిద మీద ఉండగానే ఆయన పిల్లలుగా ఉండండి. గుర్రం మీద వస్తే ఆయన శత్రువు ఎవడు బతకడు.